ఏపీ ఈసెట్ ఫలితాలను అధికారులు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఫలితాలను మనం వెల్లడించుకునేటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ సెట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి డాక్టర్ ఎన్ సుధీర్ రెడ్డి గారికి, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఏపీ సెట్ 2024 కమిటీ అధ్యక్షుడు అయినటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారికి, యూనివర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారికి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇతర అధ్యాపక బృందానికి, కో కన్వీనర్ దుర్గా ప్రసాద్ గారికి, పిఆర్ఓ రామశేఖర్ రెడ్డి గారికి, తదితరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. ఈనాడు మీరందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకందరికీ తెలుసు, బీటెక్ 2వ సంవత్సరంలోకి లేదా బీ ఫార్మసీ 2వ సంవత్సరంలోకి లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా విద్యార్థులు చేరడానికి ఈ ఏపీ ఈసెట్ పరీక్ష క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మనం మే 8న ఏపీ ఈసెట్ 2024ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జేఎన్టీయూఏ అంటే మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం ఈసెట్ పరీక్షను నిర్వహించడం ఇది 8వసారి. ఈ 8 సార్లు కూడా మనం విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించున్నాం. ఇన్నిసార్లు ఈ పరీక్షను నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చి మా యూనివర్సిటీ మీద నమ్మకం ఉంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వారికి కూడా మా యూనివర్సిటీ తరఫున, నా తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మే 8వ తేదీ ఈ పరీక్షను మనం 2 విడతల్లో జరుపుకున్నాం. మొదట ఉదయపు సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం సెషను 2:30 నుంచి 5:30 వరకు మనం జరుపుకున్నాం. తర్వాత మేము 8వ తేదీ పరీక్ష అయిన తర్వాత 10వ తేదీ ప్రాథమిక కీలు విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాళ్ళ నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే 12వ తేదీ సాయంకాలం వరకు ఆ అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. మాకు వచ్చినటువంటి అభ్యంతరాలని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి మార్పులు చేర్పులు ఎక్కడైనా ఉంటే, ఒకవేళ ఏ విద్యార్థి అయినా వ్యక్తం చేసినటువంటి అభ్యంతరం సమంజసమైతే అక్కడ ఆ ప్రాథమిక కీలో మార్పులు చేసి ఈ ఫలితాలని మనం ఈరోజు సిద్ధం చేయడం జరిగింది. ఇందాకే ఆంధ్రప్రదేశ్ విద్యామండలి చైర్మన్ గారు ఫలితాలను విడుదల చేశారు. కాబట్టి ఈ ఫలితాల గురించి నేను మీకు చాలా తక్కువగా చెప్తాను, ఎందుకంటే సమాచారం అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. అది పాస్వర్డ్ ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ పెన్ డ్రైవ్స్లో ఆ సమాచారాన్ని మీరు చూడవచ్చు. మొత్తం సమాచారం అంతా కూడా మీకు పెన్ డ్రైవ్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ మొత్తం సమాచారాన్ని నేను చదవడం అనవసరంగా చదవడం అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఇక్కడ మీకు చెబుతాను. 2023 ఏపీ ఈసెట్తో మనం పోల్చి చూసినట్టయితే 2023 ఏపీ ఈసెట్లో 38,181 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ సంవత్సరం 37,767 మంది రిజిస్టర్ చేసుకున్నారు.
కానీ 2023లో 34,503 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ సంవత్సరం 36,369 మంది విద్యార్థులు పరీక్షలకి హాజరయ్యారు. అంటే దాదాపు మునుపటి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య 2,500 కంటే ఎక్కువగానే ఉన్నది. అందుకనే అటెండెన్స్ పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు 2023లో 90.36% విద్యార్థుల యొక్క అటెండెన్స్ ఏపీ సెట్ ఈ సంవత్సరం 96.29 అంటే దాదాపుగా 96.3% మనకి హాజరైనటువంటి విద్యార్థుల పర్సెంటేజ్. ఇక పరీక్షలో అర్హత సాధించినటువంటి విద్యార్థుల పర్సెంటేజ్ చూసినట్టయితే 2023లో 92.55% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు, అంటే క్వాలిఫై అయ్యారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య 90.41%గా ఉంది. ఇక జెండర్ వైజ్ అనాలిసిస్ మీకు మామూలుగా ఇదొక్కటి చెప్తాను, మిగతావన్నీ కూడా మీకు కేటగిరీ వైజ్ జెండర్ వైజ్ అన్నీ కూడా మీకు ఇచ్చిన సమాచారంలో ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ అంటే మగపిల్లలు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అంటే 27,787 మంది మగ పిల్లలు ఈ ఏపీ సెట్ 2024కు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆడపిల్లల సంఖ్య 9,980. పరీక్షకు హాజరైనటువంటి మగపిల్లలు 26,693, హాజరైనటువంటి ఆడపిల్లలు 9,676. ఆఖరిగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి మగపిల్లల శాతం, మగపిల్లల్లో మాత్రమే చూసుకుంటే 89.35%, ఆడపిల్లలు 93.34%. ఇది స్థూలంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థుల వివరాలు. ఇక తర్వాత చాలామంది పాత్రికేయ మిత్రులకు కావాల్సినటువంటి అంశం మా జిల్లాలో ఎంతమంది పాస్ అయ్యారు, మా జిల్లాలో పాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతూ ఉంటారు. అందువల్ల మీకు ఆ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా వారీగా ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, అందులో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు, ఆ ఉత్తీర్ణత శాతం ఎంత అన్నది మీకు జిల్లాల వారీగా కూడా ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇందులో గమనిస్తే అత్యంత ఎక్కువ ఉత్తీర్ణత శాతం మనకి హైదరాబాద్లో 95.75తో ఉన్నది. అంటే ఇక్కడ హైదరాబాద్ అన్నప్పుడు రాసిన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. 1,437 మంది రిజిస్టర్ చేసుకుంటే 1,341 మంది రాశారు, 1,284 మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మొదటి స్థానంలో కృష్ణా జిల్లా 93.56%తో ఉన్నది. చివరి స్థానంలో విజయనగరం జిల్లా 84.59%తో ఉన్నది. అంటే ఈ శాతాలన్నీ కూడా మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంతమంది విద్యార్థులు హాజరైనారు, ఎంతమంది ఉత్తీర్ణులైనారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీకు అందజేయడం జరిగింది. దీంతో పాటు మొత్తం అనేకమైనటువంటి ఇతర అంశాలు కూడా కేటగిరీ వైజు, తర్వాత మైనారిటీ వైజు, ఎంతమంది మైనారిటీలు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంత ఉత్తీర్ణత శాతం సాధించారు, ఇవన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ కూడా వాటిని చూసి వాటికి మీ యొక్క పత్రికలలో, మీ యొక్క మాధ్యమాలలో ప్రాముఖ్యతనిచ్చి విద్యార్థులకు ఈ సమాచారం చేరే విధంగా మీరు మాకు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా జేఎన్టీ యూనివర్సిటీ తరఫున, ఏపీ సెట్ 2024 కమిటీ తరఫున
పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు ఇంతవరకు మాకు అందించినటువంటి సహాయ సహకారాలకు, ఇంతవరకు మేము ఎప్పుడు పత్రికా ప్రకటనలు ఇచ్చినా కూడా వాటిని ప్రచురించి దానికి ప్రాచుర్యం కల్పించినందుకు, మాకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ భానుమూర్తి గారు. ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ని అనౌన్స్ చేయవలసిందిగా ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి గారిని యాప్సీ చైర్పర్సన్ కోరుచున్నాను. Good morning and welcome to all electronic and print media friends. ఇవాళ ఇందాక వైస్ ఛాన్సలర్ గారు, కన్వీనర్ గారు చెప్పినట్లు జేఎన్టీయూ అనంతపూర్ 8వసారి ఈసెట్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మధ్యలో ఓ 2 ఏళ్ళు జేఎన్టీయూ కాకినాడ చేసిన తర్వాత మళ్ళీ జేఎన్టీయూ అనంతపూర్ చేస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ డిప్లొమా పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులకి ఇంజనీరింగ్లో 2వ సంవత్సరం అడ్మిషన్స్ కోసం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. మామూలుగా ఈ ఎగ్జాము చేసి అడ్మిషన్స్ అయ్యే లోపల ఇంజనీరింగ్ 2వ సంవత్సరం స్టార్ట్ అయ్యి ఉంటుంది. మధ్యలో వెళ్ళి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చేరే క్రమం జరుగుతూ ఉండేది. ఈ ఏడాది ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం 24 జూన్న మొదలుపెట్టి, మనకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజెస్ సెకండ్ ఇయర్కి 15 జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా, పాలిటెక్నిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ని మెటిక్యులస్ పర్ఫెక్షన్తో చాలా ఎక్సలెంట్గా, ఎలాంటి ఫ్లా లేకుండా, ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేసిన జేఎన్టీయూ అనంతపూర్ టీమ్కి, పర్టికులర్గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఓ చిన్న కంపారిజన్ మీకు ఇవ్వడం కోసం, లాస్ట్ ఇయరు అంటే 2023లో 38,181 మంది విద్యార్థులు అప్లై చేసుకుని 34,503 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి 31,933 మంది క్వాలిఫై అయ్యారు, ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కాస్త తక్కువగా, అంటే లాస్ట్ ఇయర్ 38,000 అయితే ఈ ఏడాది 37,767 అప్లై చేశారు. కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే 2,000 ఎక్కువ. లాస్ట్ ఇయర్ 34 అయితే ఈ ఏడాది 36,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. లాస్ట్ టైము ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు 92.55% 31,000, దాదాపుగా 32,000 మంది ఉత్తీర్ణులైతే ఈసారి 36,369 మందిలో 32,881, అంటే లాస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య కంటే 1,000 అదనంగా 90.41, అంటే పర్సంటేజ్ తగ్గినా కూడా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య లాస్ట్ ఇయర్ విద్యార్థుల సంఖ్య కంటే 1,000 ఎక్కువగానే ఉంది. సో ఈ విధంగా ఎగ్జామ్ని 8వ తారీఖు కంప్లీట్ చేసి రికార్డ్ టైంలో ఈరోజు రిజల్ట్స్ కూడా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ పద్ధతి అంటే మెటిక్యులస్ పర్ఫెక్షన్ తోటి ఆ ఎగ్జామ్ చేయటం నిజంగా చాలా అభినందనీయం. చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నా. గవర్నమెంట్ తరఫున, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను.